నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రజాపాలన దరఖాస్తుల గురించి సంబంధించిన విషయాలు పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి. ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి, మొత్తం వీడియో పూర్తిగా చూడండి. రైట్. ఈ పథకాలు అనేటివి పూర్తిగా మహిళలకు కేటాయించబడ్డది. ఓన్లీ మహిళలకు సంబంధించిన విషయం గురించే కేటాయించడం జరిగింది గవర్నమెంటు. ఇందులో ఒడుదుడుకులు కానీ అసలు సస్పెన్స్ కానీ ఏదైనా కానీ ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకోసమంటే ప్రతి ఒక్కటి గవర్నమెంటు మన ఆధార్ కార్డుతోటి లింకు చేయబడి పూర్తి డీటెయిల్స్ గవర్నమెంట్ దగ్గర, మన ప్రతి ఒక్క వ్యక్తిది పూర్తి డీటెయిల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నదనేది ఒకటి గ్రహించుకోండి. ఈ మహాలక్ష్మి పథకం అనేది ఒకటి ఫస్ట్ మెయిన్లో ఈ 2500 రూపాయలు అందరికీ రాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అందరికీ రాదు. దాన్ని మీరు ఆశపడి చేసుకుంటున్నారు కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరికీ రాదు. మీరు గ్రామీణ మహిళలైతే మీకు గనక 3 ఎకరాలు అంతకు మించిన భూమి మీరు కలిగి ఉన్నట్టు మీ కుటుంబంలో కలిగి ఉన్నవారైతే మహిళలకు ఖచ్చితంగా రాదు. అలాగే పట్టణంలో ఉన్న ప్రజలు, సిటీలో ఉన్న ప్రజలు, మహిళలకు 100 గజాలకు మించిన స్థలం కలిగి ఉన్న కుటుంబాల్లో మీరు ఉన్నట్టు ఉంటే మీకు కూడా రాదు. రాదు అంటే రాదు, అది సత్యం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఈ గవర్నమెంటు పూర్తిగా నిరుపేదలను మాత్రమే, నిరుపేదలు వాళ్ళను మాత్రమే ఇక్కడ అర్హులను చేయడానికి పూనుకున్నదనే విషయం గ్రహించండి. ఎట్టి పరిస్థితిలో కూడా రావు. ఇక మీకు రెండో డౌట్ ఏంటంటే గ్యాస్ సిలిండర్. ఈ మహిళా మనుల మీద దరఖాస్తు పెట్టుకున్నాం కదా, మరి మా గ్యాస్ సిలిండరు మహిళల పేరు మీద లేదు, మగవాళ్ళ పేరు మీద ఉన్నది. మేము బ్లాక్ వర్డ్ సంబంధించిన వ్యక్తులమే, మేము నిరుపేదలమే అనుకున్న వాళ్ళు ఎటువంటి దిగులు పడవలసిన అవసరం లేదు. మీకు బ్యాక్వర్డ్ అయినా కానీ నిరుపేదలు కాబట్టి అక్కడ మీ శ్రీమతి కానీ మీ ఇంట్లో మహిళలు కానీ వాళ్ళ పేరు లేకుంటే వాళ్ళు మీ కుటుంబ సభ్యులే కాబట్టి మీ పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉంటే ఖచ్చితంగా మీరు అర్హులే. ఆ 500 గ్యాస్ సిలిండర్ మీరు పొందడానికి ఖచ్చితంగా మీరు అర్హులై ఉంటారు. ఖచ్చితంగా మీరు దరఖాస్తు చేసుకోండి. ఇంకొకటి విషయం, నెక్స్ట్ గ్యాస్ సిలిండర్ తోటి కంపల్సరీ మీరు ఈ దరఖాస్తుతో పాటు గ్యాస్ సిలిండర్కు సంబంధించింది ఒకటి మీకు ఇచ్చి ఉంటారు కదా, అదొకటి జిరాక్స్ దాంట్లో మెన్షన్ చేసి ఒక జిరాక్స్ పెట్టేయండి. ఎందుకంటే అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి అదొకటి మీరు జిరాక్స్ ఇవ్వండి. మహిళా మనుల మీదనే మనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ మగవాళ్ళ పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్ళు ఒకటి జిరాక్స్ కాపీ ఆ సిలిండర్కు సంబంధించినది మీరు ఒకటి అందులో పెట్టేయండి. నెక్స్ట్
ఈ రైతు భరోసా ఖచ్చితంగా పంగనామాలు పెట్టిండు. 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తుంది. అంతకు మించి ఉన్న వాళ్ళు వదిలేసుకోండి, ఇక రాదు. ఎట్టి పరిస్థితులను కూడా రాదు. 2 ఎకరాలు ఉన్న వాళ్ళ నుంచి వెళ్ళే ఆల్రెడీ పెంచితే ఇంకొక ఎకరం వరకు పెంచవచ్చు. అంతకు మించి మాత్రం వేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా లేదనే విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఇక వదిలేసుకోవాల్సిందే. 2 ఎకరాల పైన 3 ఎకరాల లోపు ఆల్రెడీ 2 ఎకరాల వరకే వేయడం జరిగింది గవర్నమెంట్. ఓకే, రైట్. ఇక కూలీలు అంటారా, మీరు కౌలు రైతులు అంటారా, ఖచ్చితంగా మీరు ఏమీ లేనటువంటి భూమి కలిగి లేని కుటుంబాల నుంచి మీరు ఒక రైతు దగ్గర, ఒక ఆసామి దగ్గర మీరు 10 ఎకరాల భూమి తీసుకొని మీరు కౌలు చేసుకున్నా, అక్కడ రైతు భూమికి సంబంధం లేదు. మీరు కౌలు రైతు అయితే, మీరు ఒక పంట పండించే వ్యక్తిత్వం కలిగి మీరు చేసుకుంటున్నారు ఒక 10 ఎకరాల భూమిని, మీరు అలాంటి వారికి ఖచ్చితంగా గవర్నమెంటు రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఖచ్చితంగా మెన్షన్ చేసుకోండి. రైతు భూమి ఉన్నటువంటి 10 ఎకరాల కలిగిన ఆసామికి మాత్రం రాదు ఎట్టి పరిస్థితుల్లో. మీరు కౌలు చేసుకునే రైతులైతే ఖచ్చితంగా మీకు రైతు భరోసా వస్తుంది. రైట్. ఇక ఇందిరమ్మ ఇల్లు అంటారా, ఇందిరమ్మ ఇల్లు ఓకే, ఇది ఖచ్చితంగా ఇందులో మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. ముఖ్యంగా భూమి లేని వాళ్లకు వాళ్ళు ఎక్కడ ఇల్లు కట్టుకుంటారు అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. మెన్షనే చేయలేదు అంటే రాదు. మీరు భూమి కలిగి ఉన్నట్టయితే అది సిటీలోనే కానీ పల్లెటూరులో కానీ మీకు భూమి కలిగి ఉన్నది అనుకున్న వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోండి. మీకు ఎటువంటి భూమి లేకుంటే అది చేసిన దండగా. ఎందుకంటే అది వచ్చిన వెంటనే మీ బ్యాంకులకు పడుతుంది. మీరు ఫోటో అది పునాది తీసి బెడ్ పోసి ఆ ఫోటో చూపిస్తేనే అది అక్కడి నుంచి వెళ్ళి విడుదల అవుతుంది. కాబట్టి ఇందులో మీరు ఎటువంటి దిగులు చెందిన అవసరం లేదు. భూమి ఉన్న వాళ్ళకు మాత్రమే చేసుకోండి. అది లేకపోతే అది అంతా వేస్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా అది పెట్టి చూపించాలి. పునాది, పిల్లర్లు, తర్వాత స్లాపు ఒక 3 విడతల వేయడం అనేది జరుగుతుంది. అది మీరు లేకుండా ఏ భూమి లేకుండా మీరు పెట్టుకోవాలనుకుంటే అదంతా వేస్ట్ అయిపోతుంది, దండిగా అయిపోతుంది. ఇక్కడ భూమి లేని వాళ్లకు భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తామనేది ఉన్నది, కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. భూమి అనేది ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ అనేది ఇప్పటి వరకు సాధ్యం కాదు. ఇప్పటి వరకు ఇండ్లు కట్టించిన ఇందిరమ్మ ఇండ్లే కానీ, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టించిన ఇండ్లే కానీ ఉన్న వాటికి మాత్రం వాటిది ఆల్రెడీ మెన్షన్ చేసిన ఉన్న వాళ్ళకు ఇస్తారు. మిగతా వాళ్ళను తీసుకుపోయి కూడా అక్కడ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి దిగులు పడకండి మీరు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అందులో పూరిస్తారు. ఇండ్లు కట్టిన ఇండ్లు అందులో ప్రతి ఒక్కళ్ళను ఆడ ఇదివరకే మీకు ఆల్రెడీ మీరు ఇచ్చుకొని ఉంటారు, అందులో మీరు వెళ్ళచ్చు. కొత్తగా కట్టే ఇందిరమ్మ ఇండ్లకు ఈ భూమి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్హులు అక్కడ కాబడతారు. అది ఏడాది అవుతుందా 2 సంవత్సరాలు అవుతుందా ఎప్పుడైనా జరగచ్చు. కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ చేసి కట్టిన కట్టి ఈ భూమి లేని నిరుపేదలకు అప్పుడు ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. మీకు ఎక్కడ భూమి లేకుంటే మీరు దరఖాస్తు చేసుకొని మీరు ఎక్కడ కట్టుకుంటారు? ఇంకొకటి ముఖ్యంగా అన్నీ చెప్పుకున్నాం కదా. ఈ గవర్నమెంటు ఒక్క బ్యాంకు డీటెయిల్స్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు.
ఇవ్వమని మెన్షన్ చేయలేదు. ఇది ఆల్రెడీ పెన్షన్లు తీసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోకండి. నూతనంగా ఇది వరకు పెన్షన్ రాని వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోండి. పెన్షన్ వచ్చిన వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కానీ దాన్ని అక్కడ టిక్ మార్క్ మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే జాగ్రత్త వినండి. ఇది వరకు పెన్షన్ తీసుకున్న వాళ్ళను కూడా కొన్ని పెన్షన్లు ఖచ్చితంగా తీసేస్తుంది గవర్నమెంట్. చెప్తాను వినండి. అందులో ఏరేస్తారు అందరినీ. మీ ఆధార్ కార్డు మీద, మీ కుటుంబం మీద ఒక కారు కానీ, సిటీలో మీరు కారు కలిగి ఉన్నా, ఒక వ్యాపారం చేస్తున్నా, ఒక ఆఫీసు ప్రైవేట్ సంస్థలో మీరు ఒక ఉన్నతమైన ఉద్యోగస్తులై ఉన్నా, గవర్నమెంట్ జాబర్స్ కానీ వీళ్ళందరికీ పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం జరగదు, ఇవ్వరు కూడా. వీళ్ళందరికీ ఇప్పుడు వరకు తీసుకుంటున్న వాళ్ళను కూడా ఖచ్చితంగా ఏరి తీసి పారేస్తుంది. ఇది నిజం. ఉండరు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. ఇక నిరుపేదలై ఉన్నవాళ్ళు వాళ్లకు ఇవ్వడానికి వాళ్ళు అర్హులు అయితే ఖచ్చితంగా వాళ్ళను తీసుకొని వాళ్ళకు ఈ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా పల్లెటూరులో కానీ భూమి కౌలుదారుల గురించి చెప్పిన కదా, భూమి ఉండి ఈ రైతు భరోసా పడని వాళ్ళు కూడా ఉన్నారు. భూమి ఒకరి పేరు మీద ఎన్నడో కొని ఇప్పటి వరకు కూడా పేరు మార్చుకోకుండా అలాగే కొన్ని సంవత్సరాల నుండి చేసుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళని కూడా గ్రహించి ఈ గవర్నమెంటు తీసుకొని వచ్చి ఒక ఫార్ములా చేసి వాళ్లకు కూడా రైతు భరోసా ఏర్పాటు చేస్తుంది. ఎటువంటి దిగులు అవసరం లేదు. ఓకే, రైట్. ఇంకేమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.